తర్వాత మేడం ఇప్పుడు వీళ్ళు ఐఐటి కోచింగ్ అంటారు. అవునండి. ఐఐటి అని చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచే ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ ఇటువంటి కోచింగ్ అంటారు. డాక్టర్ లేదంటే ఎంబీబీఎస్ కోచింగ్ నిజంగా ఆ వయసును బట్టి చేయాలంటారా? లేదంటే ఇప్పుడు ఇవ్వచ్చు అంటారా కోచింగ్? నా దృష్టిలో సార్ ఎడ్యుకేషన్ అనేది అన్ని టేస్ట్ చేయించాలి 10th వరకు. ఓకే, 10th వరకు. 10th వరకు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, సోషల్ అన్నీ కూడా ఇది 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 అని అంటే పిల్లోడికి చాయిసెస్ ఇన్ని ఉంటాయని తెలియచేయాలి తప్ప నువ్వు ఈ చాయిస్ 6th క్లాస్ నుంచి ప్రిపేర్ అయిపో అని చెప్పకూడదు. ఓకే, చాలా మంది అడుగుతారు మరి బేసిక్స్ అన్నీ మిస్ అయిపోతాడు కదండి అని. అంటే ఏమవుతుంది, ఇప్పుడు 6th క్లాస్లో ఐఐటికి జాయిన్ అవుతున్నాడు అంటే 8th క్లాస్ సిలబస్ని 6th క్లాస్లో కవర్ చేయించేస్తున్నారు. అవునండి. మరి వాళ్ళు స్టాటిస్టిక్స్ తీసుకుంటే నిజంగా 6th క్లాస్ నుంచి ఐఐటి చదివిన వాళ్ళు అందరూ ఐఐటీలు కొట్టేశారా? లేదు కదా. లేదు. మరి అంటే మన బ్రెయిన్కి ఐక్యూ అని ఒకటి ఉంటుంది. పిల్లలకి ఐక్యూ బాగుందనుకోండి, వాళ్ళకి నిజంగా మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి పెట్టుకోవచ్చు, పర్వాలేదు, ఎందుకంటే గన్ షాట్గా వచ్చేస్తుంది. కానీ ఐక్యూ కొంచెం తక్కువ ఉన్న పిల్లలకి మనం బలవంతంగా ఐఐటీలు, నీట్లు, సివిల్స్లో పెట్టేసి వాళ్ళకి ఊపిరి ఆడనివ్వకుండా చేసేయడం వల్ల ఈరోజు మనం వాళ్ళ జీవితాలను కోల్పోతున్నాం. మనం అసలు వాళ్ళు చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేశారా అంటే పెద్ద అయ్యాక వాళ్ళు ఒక ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు. మన దగ్గరికి అడల్ట్ కేసెస్ వస్తాయి సార్, అంటే చిన్నప్పుడు నన్ను ఇలా చేసేసారండి అందువల్ల ఇలాగ అయిపోయాననే చెప్తారు. అందుకని చెప్పి చాయిస్ ఇవ్వాలి, ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి, ఆ మైండ్ క్యూరియాసిటీని పెంచాలి. పెంచి ఐక్యూ నిజంగా సూట్ అవుతుంది అనుకుంటేనే పెట్టాలి. లేకపోతే 10th వరకు నార్మల్గా కంప్లీట్ చేయించి తర్వాత హాలిడేస్లోను సమ్మర్లోను స్పెషల్ కోచింగ్ పెట్టించుకున్నా కూడా డెవలప్ అయిపోతారు. అంత పెద్ద ఏం ఉండదు సార్. అంతేగాని 6th వాళ్ళకేమో 8th క్లాస్ కోర్సు, 7th వాళ్ళకి 9th క్లాస్ కోర్సు, 8th వాళ్ళకేమో 10th క్లాస్ కోర్సు, 9th వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 10th వాళ్ళకేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కోర్సు. అలాగా తప్పులండి. తప్పు అంటే సార్ ఇప్పుడు చిన్న లాజిక్ అండి ఇందులో. అక్కడ ఏం కావాలి? ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ కావాలి. అవునండి. మెమరీ ఉండేది అందరికి ఒకటే సార్. అవునండి. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉండాలి, 2 ఐక్యూ బాగుండాలి. ఈ 2 బాగున్న వాడికి 10th తర్వాత ఐఐటి పెట్టినా కూడా వస్తుంది. ఈ 2 బాగాలేనోడికి ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటి పెట్టేసినా బట్టి పట్టే విధానం అలవాటు అవుతుంది తప్ప, అంటే ఏ వయసుకి తీసుకోవాల్సింది ఆ వయసుకి బ్రెయిన్కి అలవాటు అవ్వాలి. అందుకే ఈరోజు చాలా మంది ఐఐటి క్రాక్ చేసే వాళ్ళకి ప్రాపర్గా లైఫ్ స్కిల్స్ ఉండవు. ఏరా నలుగురిలోకి వెళ్ళి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవండి. నలుగురిలోకి వెళ్ళి మాట్లాడరా అంటే కూర్చుని ఇంకా అలా సిస్టమ్ ముందు కూర్చోవడం తప్ప ఈరోజు వాళ్ళకి అవన్నీ ఎందుకు ఉండట్లేదు అంటే స్వతహాగా న్యాచురల్గా నేర్చుకోవాల్సినవన్నీ కూడా మనమే ఆపేసాం. అందుకని 10th వరకు వాళ్ళకి ఏం కావాలో అది చేసుకొనివ్వడం. తర్వాత ఇంటర్లో కూడా సార్, ఇంటర్కి మనం తప్పదు కాబట్టి ఇంకా ఐఐటి, నీటు ఇంటర్ నుంచి మొదలు పెట్టేస్తున్నాం. నా దృష్టిలో సివిల్స్ కూడా ఇంటర్మీడియట్కి సూట్ కాదు సార్ అసలు. అంటే కరెంట్ అఫైర్స్ వరకు మనం అలవాటు చేయొచ్చు. ఇప్పుడు క్లాట్ అలాంటి వాటికి కూడా ఇంటర్లోనే నేర్చుకోవాలి కాబట్టి పర్వాలేదు. కానీ సివిల్స్కి ఆ ఇంటలెక్చువల్ కెపాసిటీ డెవలప్ అవ్వాలండి, బ్రెయిన్కి అవ్వాలి. బ్రాడ్ ఇష్యూస్ మీద నాలెడ్జ్ ఉండాలి అంటే మీరు నార్మల్గా ఇంకా నీట్లకి ఐఐటీలకి వెళ్లకుండా నార్మల్ ఇంటర్మీడియట్ చదివించుకుంటూ ఈవినింగ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటే అసలు ట్రైన్ అవిన వాళ్ళకన్నా కూడా వీళ్ళు బాగా ఎక్సెల్ అవుతారు. సివిల్స్కి ఎంతసేపు రైటింగ్ స్కిల్స్ బాగుండాలి, కరెంట్ ఇష్యూస్ మీద అవగాహన బాగుండాలి, ఎలాంటి ప్రశ్న అడిగినా మీ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే అంత లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉండాలి. అంటే ఏ ఏజ్కి ఆ ఏజ్ కోర్సు చేసుకుంటేనే బాగుంటుంది సార్. అందులో వాళ్ళు ఇప్పుడు చూడండి, మీరు 6th క్లాస్లో ఐఐటి పెడతారా సార్, కంప్లీట్గా ఏముండదు, బిజినెస్. అంటే మీ దగ్గర 40,000 తీసుకుంటున్నారు, నా దగ్గర 60,000 తీసుకోవాలని నేను ఎక్స్ట్రా ఏదో ఆఫర్ చేయాలి. అవునా? అండ్ కొంతమంది పేరెంట్స్ కూడా ఎలా అంటే అప్పటికప్పుడు మా వాడికి రాదేమో, ఇప్పటి నుంచి చదవడం మొదలు పెడితే అప్పుడు వస్తుందేమో అన్న ఆలోచనలో ఉంటారు. కానీ నిజంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ బ్రెయిన్కి ఉండి స్వతహాగా ఐక్యూ బాగున్న పిల్లలకి 10th అయిన తర్వాత ఐఐటీలో పెట్టుకున్నా కూడా చక్కగా వస్తాయి. సో మేడం, మీరు ఇందాక వాటర్ గురించి చెప్పారు మేడం, 3 to 4 లీటర్స్ తీసుకోవాలి పర్ డే అని. ఈ విషయం కొత్త విషయం, పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎంతసేపు పడుకోవాలి పిల్లలు అంటే చిన్నపిల్లలు 5 years వాళ్ళు ఎంతమంది, అలాగే 12 years, అలాగే టీనేజర్ వాళ్ళు ఎంతసేపు పడుకుంటే మంచిది? ఇప్పుడు ప్రీ స్కూల్ ఈ 5 years లోపు పిల్లలు కన్ఫామ్గా 10 hours పడుకోవాలి సార్.
ఓ 10 అవర్స్ 10 అవర్స్ పడుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా కూడా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కన్ఫామ్గా 8 అవర్స్ పడుకోవాలి సార్. 8 అవర్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు 9 అవర్స్ పడుకున్నా కూడా 5th నుంచి అడాలసెంట్ వరకు కూడా కన్ఫామ్గా 8 అవర్స్ పడుకోవాలి. పెద్దవాళ్ళమైనా కూడా 7 అవర్స్ టు 7.5 అవర్స్ కంపల్సరీగా పడుకోవాలి. పడుకుంటే ఏమవుతుంది అంటే ఈ స్టూడెంట్ వయసులో నిద్ర బాగుంటే ఏమవుతుంది అంటే మెమరీ అనేది బాగా షార్పెన్ అవుతుంది సార్. ఓకే, మెమరీ బాగా షార్పెన్ అవుతుంది. అయినప్పుడు మనం బాడీకి ఇలా కూర్చుంటే రెస్టే బాడీ, కానీ బ్రెయిన్కి ఏంటి అంటే కంప్లీట్గా డీప్ స్లీప్లోకి వెళితేనే బ్రెయిన్కి రెస్ట్. అప్పుడు వచ్చే ఆలోచనలు కానీ మళ్ళీ వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళ ఎంగేజ్మెంట్ కానీ గుర్తు పెట్టుకుని బయటికి వచ్చే గ్రాస్పింగ్ కానీ ఏదైనా కూడా నిద్రతో బాగా కోరిలేట్ అయి ఉంటుంది. తర్వాత పిల్లలకి నిద్ర బాగా ఉన్న వాళ్ళకి ఇమాజినేషన్ కూడా చాలా బాగుంటుంది, క్రియేటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి నిద్ర బాగో లేకపోతే మూడ్ టాంట్రమ్స్ ఎక్కువైపోతాయి. మన పిల్లలు చిరాగ్గా ఉంటున్నారు అని అనుకుంటాం, కానీ నిజానికి నిద్ర సరిపోకపోతే వచ్చే చిరాకు అవన్నీ. ఆకలి నిద్ర ఈ రెండు 70% ఆఫ్ ద మూడ్ డిసైడ్ చేస్తాయి సార్. స్నిక్కర్ యాడ్లో చూడండి, హీరోయిన్కి ఆకలి వేస్తే విలన్ అయిపోద్ది ఆల్ ఆఫ్ ద సడన్ గా. ఒక స్నిక్కర్ చాక్లెట్ వస్తే మామూలు అవుతుంది. అది ట్రూ సైన్స్ అండి. మనకేంటంటే పిల్లల్లో కూడా ఆకలి వేసినప్పుడు నిద్ర లేనప్పుడే ఊరికే కారణం లేకుండా వచ్చే క్షణావేశాలు, కోపం, చిరాకు ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రాపర్గా నిద్ర లేకపోవడం వల్ల. టైంకి పడుతూ ఉంటూ ప్రాపర్గా స్లీప్ సైకిల్ అనేది ఉంటే వాళ్ళు స్టడీస్లో కూడా చాలా ఎక్సెల్ అవుతూ ఉంటారనమాట. సో 0 to 5 years కన్ఫామ్గా 10 అవర్స్ పడుకోబెట్టాలి. తర్వాత ఆ పై వయసు ఉన్న వాళ్ళకి 9 అవర్స్ పడుకోబెట్టాలి. తర్వాత కాలేజ్ అండ్ అడాలసెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు కన్ఫామ్గా 8 అవర్స్ పడుకోవాలి సార్. వీళ్ళు నైట్ 12 వరకు 1 వరకు ఫోన్లు టీవీలు చూసి మార్నింగ్ కరెక్ట్గా బస్సు 10 నిమిషాలు వస్తుందనగా లేచి కంగారు గజిబిజి అయిపోయి, అంటే సార్ మనం మార్నింగ్ లేచినప్పుడు మనకు వచ్చే మొదటి ఆలోచన మన డే అంతా డిసైడ్ చేస్తుంది. మీ మొదటి ఆలోచన ఎలా వస్తుంది? అయితే అమ్మ అరుపులు, రే లేకు టైం అయిపోతుంది అమ్మ అరుపులు, లేకపోతే నాన్న చిందులు, లేకపోతే పిల్లోడు చిరాకు పడుతూ లేవడం. ఈ లేవడం ఎందుకు లేట్ అవుతుంది? ముందర త్వరగా పడుకోపోవడం వల్ల. అందుకని మన డేను మొత్తం డిసైడ్ చేసేది కూడా మన బ్రెయిన్లో వచ్చే ఫస్ట్ డే థాట్స్. ఆ థాట్ ప్రశాంతంగా ఉంది అంటే డే అంతా చాలా కంపోజ్డ్గా ఉంటుంది. మరి ఈరోజు ప్రపంచం అంతా 5 AM క్లబ్స్ అని ఎందుకు రన్ చేస్తున్నారు? 5ంటికి లేవాలి, 5ంటికి లెగిస్తే డే ఎంత ప్రొడక్టివ్గా ఉంటుంది. మన టాప్ CEOs, బిలియనియర్స్ వీళ్ళందరూ కూడా ఎర్లీ అవర్స్లో లెగుస్తారు అనేది ఎందుకు చెప్తున్నారు అంటే కాన్షియస్గా టైం పెట్టుకుని లేచి వాళ్ళు థాట్ను వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రోజు నా రోజు ఇలా ఉండబోతుంది అని డిసైడ్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా అవుతాం. ఇంకొంతమంది పిచ్ ఫిలాసఫీలు చెప్తారు సార్, నేను నైట్ మనిషిని, నేను నక్టర్నల్ని, నేను నైట్ ఎక్కువ పడుకుంటే బాగా ప్రొడక్టివ్గా ఉండగలను. ఇవి ఏంటంటే వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ ఏదో 30 సంవత్సరాలు వచ్చే వరకు అవి అలా రన్ అయిపోతూ ఉంటాయి. కానీ నిజంగా నైట్ షిఫ్ట్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడగాలి, నైట్ నిద్ర లేకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో వాళ్ళని అడగాలి సార్. చక్కగా చెప్తారు వాళ్ళన్నీ. అందుకని వయసులో ఉన్నప్పుడు ఊరికే నేను 2 వరకు మేలుకుగా ఉంటా, 3 వరకు చేసేస్తా, నాకేం అవ్వదు, నేను అలాగే బాగా చేయగలను, ఇలాంటి పిచ్చి ఫిలాసఫీలు పక్కకు పెట్టేసి 10 సంవత్సరాల్లో ఇలా పడుకోవడం వల్ల ఏమవుతుంది అని ఒక చిన్న రీసెర్చ్ చేస్తే బుద్ధి ఒళ్ళు దగ్గర ఉంటాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 10 లోపు పడుకుని పోవాలి. లేకపోతే ఎక్స్ట్రీమ్స్ 11, అది కూడా వర్కింగ్లో ఉన్న వాళ్ళకే. లేకపోతే పిల్లల్ని అయితే 10 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ 10 దాటాక మేలుకు ఉంచకూడదండి. అలా పడుకోబెడితేనే మార్నింగ్ టైం సైకిల్ సెట్ అవుతుంది. నిద్ర బాగా పట్టినప్పుడు ఆటోమేటిక్గా మేలుకు వచ్చేస్తుంది. ఇలా డీప్ సైకిల్లోకి వెళ్ళలేనప్పుడు లేట్ అయిపోతుంది. ఏదో నెలకి 1-2 సార్లు పర్వాలేదు, కానీ బట్ డెఫినెట్గా పిల్లలకి మనము ఈ సైకిల్ అలవాటు చేయాలి. ఈ సైకిల్ అలవాటు అయితే వాళ్ళకి మెమరీ బాగుంటుంది, క్రియేటివిటీ బాగుంటుంది సార్. తర్వాత మనము వాళ్ళకి ఏంటంటే ఇమాజినేషన్, అంటే కళలు వస్తాయి కదా, ఆ కళలన్నీ ఏంటంటే సార్ లింక్ ఇమాజినేషన్ కెపాసిటీ సార్. అది
అది బాగా డీప్ సైకిల్లో ఉన్నప్పుడే మంచి మంచి కళలు వస్తూ ఉంటాయి. ఓకే. మనం డిస్టర్బ్డ్గా ఉండి సగం పడుకున్నప్పుడే పేడకళ్ళు వస్తాయి. అందంగా ఏ ఆలోచన లేకుండా పీస్ఫుల్గా టైం రిస్ట్రిక్షన్ లేనప్పుడు ఇమాజినేటివ్ థాట్స్ వస్తాయి. క్రియేటివ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మీకు ఏ ఆశ్రమాలకు వెళ్ళినా ఎక్కడ మీరు స్టే చేసినా కూడా ప్రాపర్ స్లీప్ టైం మెయింటైన్ చేస్తారు. ఒక్కొక్క చోట బద్ధకం వదల్చడానికి 6 గంటలే టైం ఇచ్చి మధ్యాహ్నం పవర్ నాప్ ఇస్తారు. మధ్యాహ్నం 1 గంట పవర్ నాప్ ఇస్తారు. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా సార్ పిల్లలకి కన్ఫామ్గా మధ్యాహ్నం 2 to 2:45 పవర్ నాప్ ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల పిల్లల యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనమాట. అందుకని చెప్పి స్లీప్ అనేది, వాటర్ అనేది, సన్లైట్, ఈ 3 కూడా పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్.